రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మార్చి 4, 2024. వారం సోమవారం. తిథి నవమి రాత్రి 3:51 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4:21 వరకు. వర్జ్యం రాత్రి 12:14 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:30 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అంతగా కలిసిరావు. మేషరాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధించడం కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మానసిక ప్రశాంతత పొందుతారు. మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సంతానపరంగా నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కర్కాటక రాశివారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యా రాశి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. క్రయ విక్రయాల్లో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ధనుస్సు రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. అనుకున్న పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. శ్రమ అధికంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక. రుణ బాధలు తీరి ఊరట చెందుతారు. కుంభరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. అనుకోని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.